Hi viewers, welcome to Markets at 12 noon. మార్కెట్ డీటెయిల్స్ చూసినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికి చూసుకున్నట్టయితే మార్కెట్స్ కంప్లీట్ ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. నిఫ్టీ 10 పాయింట్స్ పాజిటివ్గా 11,364 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 22 పాయింట్స్ పాజిటివ్గా 37,831 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసినట్టయితే 111 పాయింట్స్ పాజిటివ్గా 29,393 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే గెయిల్ 2.23%, వేదాంత 2%, జీ ఎంటర్టైన్మెంట్స్ 2%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2% అండ్ ఎన్టీపీసీ ఒక 2% వరకు నియర్లీ 2% వరకు అప్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. జీ ఎంటర్టైన్మెంట్లో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ కొంత ఫ్లాట్గా మూవ్ అయినప్పటికీ ప్రస్తుతం ఒక షార్ట్ కవరింగ్ అనేది రావడం చూస్తున్నాము. ప్రస్తుతం నిఫ్టీ టాప్ ఆఫ్ 5 ఆఫ్ ద గెయినర్స్లో 2% వరకు ఒక 1 ఆఫ్ ద గెయినర్గా ట్రేడ్ అవుతోంది. అండ్ లూజర్స్లో స్టిల్ ఇంకా ఐటీకి చెందిన స్టాక్స్ అయితే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఐటీ లాంటి స్టాక్స్ అని చూసుకున్నట్టయితే అరౌండ్ 2 to 2.5% మధ్య ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఐటీసీ ఒకటి 1%, యూపీఎల్ 1.75% అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ ఒక 1% వరకు డౌన్ సైడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత ఇంకా అప్ సైడ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. స్టిల్ ఇంకా కరెక్షన్ అనేది కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కొంత కనిపిస్తుందని అనుకోవచ్చు. ప్రస్తుతం అడ్వాన్సెస్ చూస్తే 928 అండ్ డిక్లైన్స్ 728గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూస్తే రిలయన్స్ ఒకటి చాలా స్ట్రాంగ్గా మోవడం చూస్తున్నాము. మార్నింగ్ ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక ఇప్పటివరకు చూసుకుంటే ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది చూసాం. ప్రస్తుతం ఇది డే హైస్ వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్స్లో కొంత ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ కొంత అప్ ట్రెండ్లో మోవడం చూస్తున్నాము. ఇక బీఐసీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే ఎన్ఎల్సీ ఇండియా 3% అండ్ నాల్కో ఫార్మా అండ్ బజాజ్ హోల్డింగ్స్, ఏబీబీ ఇండియా, అశోక్ లేలాండ్ లాంటి స్టాక్స్ అన్ని ఒక 1% వరకు డౌన్ సైడ్లో మోగుతున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే క్యాపిటల్ ట్రస్ట్ 5%, స్పైస్ జెట్ 4%, సికల్ లాజిస్టిక్స్ ఒక 4%, యూనిప్లై ఇండస్ట్రీస్ 3.5% అండ్ కేఆర్బిఎల్ ఒక 3% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఓవరాల్గా మెన్షన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ 2 days కొంత డౌన్ ట్రెండ్ కరెక్షన్ ట్రెండ్ తర్వాత మార్కెట్స్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ సైడ్లో డేని ప్రారంభించడం మనం చూసాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూస్తే ఒక ఫ్యూ పాయింట్స్ అప్ ట్రెండ్ అనేది వచ్చినప్పటికీ మార్కెట్స్లో అది సస్టైన్ అవ్వలేకపోయింది అని చెప్పుకోవచ్చు. కొంత హైస్ నుండి మార్కెట్స్లో కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్స్ అబ్సల్యూట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటారు మార్కెట్స్ పై? మార్నింగ్ నుంచి ఈ మెసేషన్ వరకు మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి అంటే హై నుంచి కొంచెం కరెక్ట్ అయినా కూడా స్టడీగానే ఉన్నాయని చెప్పొచ్చు అండి. పెద్దగా మార్కెట్లో అంటే వోల్టాలిటీ దృష్టి అంటే లాస్ట్ ఒక 2 daysలో మనకి వోల్టాలిటీ పెరిగింది. అంటే దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఈరోజు కొంచెం తక్కువగా వోల్టాలిటీ ఉంది. బట్ ఎందుకంటే ఎఫ్ఎండో మనకి దగ్గర పడుతున్న కొద్దీ ఫస్ట్ ఎఫ్ఎండో లాస్ట్ 2 to 3 days బాగా వోల్టాలిటీ ఉంటుంది. దాని వోల్టాలిటీ ఈరోజు ఉంది. గ్లోబల్గా లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి సెల్ ఆఫ్ చూసాము. తర్వాత ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ అంత అంటే లాస్ట్ 2-3 రోజులు అంత పతనం అయితే లేదు. అన్నీ కూడా చాలా వరకు ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. ఫ్లాట్గా ఏషియన్ మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని క్లోజ్ అయినా కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయినాయి. కాబట్టి మన మార్కెట్ కూడా చాలా వరకు ఈరోజు ఓపెనింగ్ ఊహించినట్టే ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత హయ్యర్ లెవెల్స్లో కొంచెం సస్టైన్ కాలేక కొంత ఇప్పుడే మనకి మార్కెట్ ఒక కిందకి రావడం చూసాము. ప్రధానంగా నిఫ్టీలో ఈరోజు నిఫ్టీకి సపోర్ట్ చేసిన స్టాక్స్లో ఎక్కువగా మనకి పిఎస్యు స్టాక్స్ మనకి ఎక్కువగా గెయిన్స్లో ఉన్నాయి. లైక్ గెయిల్ కానివ్వండి, తర్వాత ఎన్టీపీసీ లాంటి స్టాక్స్లో ఎక్కువగా పిఎస్యు స్టాక్స్లో మనకి ఎక్కువ బయింగ్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి 1.5% గెయిన్స్లో వెయిటేజ్ పరంగా రిలయన్స్లో మనకి మంచి గెయిన్స్ ఉంది. తర్వాత లాస్ట్ కొన్ని రోజులుగా 460 లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతున్న జీ ఒకటి ఈరోజు ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ జీలో మనకి కనపడింది. అదేవిధంగా వేదాంతలో కూడా ఇది లాస్ట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్లో వేదాంత బాగా వీక్నెస్ ఉంది. దీంట్లో ఒక షార్ట్ కవరింగ్ అనేది ఈరోజు చూస్తున్నాం. మరోవైపు వీక్గా ఉన్న కౌంటర్స్లో చూసుకుంటే ఎక్కువగా మొత్తం ఐటీ కంపెనీసే కనపడుతున్నాయి మనకి. టెక్ మహీంద్రా టాప్ లూజర్ ఇది మార్నింగ్ కూడా మనం సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. బై రిలయన్స్ అన్నాము, సెల్ టెక్ మహీంద్రా అన్నాము. అదేవిధంగా ఇన్ఫోసిస్ ఇంకోటి ఒక 2%, యూపీఎల్ ఒక 2% దాకా ఈరోజు ప్రస్తుతానికి వీక్నెస్ అనేది కనపరుస్తుంది. ఇక మార్కెట్ బ్రెత్గా చూసుకుంటే పాజిటివ్ స్టాక్స్ ఎక్కువగా మనకి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బై అండ్ లార్జ్ చెప్పాలంటే మార్కెట్ కన్సాలిడేషన్ ఉంది.
బ్యాంక్ నిఫ్టీ కొంచెం అవుట్ పర్ఫామ్ చేస్తుంది. నేను అనుకోవడం పెద్దగా నిఫ్టీలో పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఫ్యూ డేస్కి ట్రేడింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు, పొజిషన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎంఎన్ మహీంద్రా అండ్ మహీంద్రా అని కొనుక్కోమంటాను. కరెంట్ లెవెల్స్లో 660 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే 676 టు 680 లెవెల్స్ ఫ్యూ డేస్లో టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ రిలయన్స్ లాంటి దాన్ని కూడా ఈవెన్ మార్నింగ్ కూడా మనం చెప్పడం జరిగింది కొనుక్కోమని. బ్యాంక్ నిఫ్టీని కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ కోసము అంటే ఈ F&O సిరీస్ కోసం కొనుక్కోవచ్చు అండి. ఓకే శశి గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు సెక్టర్స్ వైజ్లో కనుక అబ్జర్వ్ చేస్తే కొంత అవుట్ పర్ఫామ్ చేస్తున్న సెక్టర్ ఏదైనా ఉందంటే కొంత రియాలిటీ స్పేస్గా మనం చెప్పుకోవచ్చు. కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ రియాలిటీ స్టాక్స్ కొంత అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా DLF చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఒక 8% వరకు అప్ ట్రెండ్లో ఈ స్టాక్ అవ్వడం చూస్తున్నాము. ఎట్ ది సేమ్ టైమ్ ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ ఒక 4% అండ్ HTAL 3.5% వరకు అప్ ట్రెండ్లో అవుతున్నాయి. గోడ్రేజ్ ప్రాపర్టీస్ కూడా చూసుకుంటే ఒక 4% వరకు ర్యాలీ అనేది చూస్తున్నాము. ఓవరాల్గా రియాలిటీ స్టాక్స్ అనేది కూడా చూసుకుంటే మార్నింగ్ నుంచి చాలా స్ట్రాంగ్గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. సో ఈ ర్యాలీ అనేది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? DLF కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఏ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అంటారు? DLF బాగా స్టడీగా ఉందని చెప్పొచ్చు అండి. మరి ముఖ్యంగా ఈరోజు స్టడీగా అన్నాం కన్నా ఎక్కువగా పార్టిసిపేషన్ అనేది చాలా స్ట్రాంగ్ పార్టిసిపేషన్ అనేది మార్కెట్లో మనం వాల్యూమ్స్ పరంగా దీంట్లో కనపడుతుంది. ప్రస్తుతానికి 200 పైన ఇది సస్టైన్డ్ అవుతూ ఉంది. నేను కూడా నెక్స్ట్ టార్గెట్ ఇది 220 దాకా వెళ్ళొచ్చండి. అంటే ఇది వెళ్ళడానికి కొంచెం టైం పట్టొచ్చేమో, బట్ 220 అనేది అచీవ్ చేయొచ్చు. ఓవరాల్గా రియల్ ఎస్టేట్ ప్యాక్లో మనకి సెలెక్టెడ్ స్టాక్స్లోనే ఇన్వెస్టెడ్గా ఉండమంటాను. మీరు అన్నట్టుగా ఈరోజు కొంచెం రియల్ ఎస్టేట్ కొంత అవుట్ పర్ఫామ్ చేస్తుంది. లెడ్ బై DLF అని చెప్పొచ్చు. బట్ అంటే DLF పెరగడానికి కారణం ఒక న్యూస్ కూడా ఉంది, QIP ఉంది. సో మిగతా స్టాక్స్ అన్నీ కూడా మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి అటు DLF కూడా పాజిటివ్గా ఉంది. కొంచెం సెంటిమెంట్ బాగుండడం కారణంగా మిగతా స్టాక్స్లో కూడా బయింగ్ కనపడుతుంది. బట్ ఏదైనప్పటికి కూడా DLF బై అండ్ డిప్స్ నెక్స్ట్ 3-4 రోజుల కోసం బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే GMR విషయానికి వచ్చినట్టయితే GMR ఇన్ఫ్రా ఈరోజు ఒక చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. నియర్లీ ఒక 8% వరకు ర్యాలీ అనేది కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఈ అప్ ట్రెండ్కి గల రీజన్ ఏంటంటారు? అండ్ ఇది ఎంతవరకు సస్టైన్ అవ్వచ్చు అంటారు? ఇప్పుడు ఏదైతే పాజిటివిటీ అనేది చూస్తున్నామో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే GMR సస్టైన్ కావచ్చు అండి. మనకి రీసెంట్గా మార్కెట్ ఫాల్లో కానీ చూసుకుంటే మిగతా అంటే ఒక 2 months బ్యాక్ కూడా చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఇది ఒక లెవెల్ బ్రేక్ కాకుండా హోల్డ్ చేసిన స్టాక్ అండి. ఈవెన్ లాస్ట్ వీక్లో కూడా మనకి నేను దీన్ని రికమెండ్ చేశాను ఈ స్టాక్ని. 19 రూపీస్ దాకా టార్గెట్ అనుకున్నాము, 19 నుంచి 1950 దాకా. బట్ టార్గెట్ వచ్చేసిందండి. ఇది ఓవరాల్గా ఇది బై అండ్ డిప్స్ అంటాను. పొజిషనల్ ట్రేడింగ్ అంటే కొన్ని నెలల కోసం అయితే ఇది నేను కూడా 26 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. నెక్స్ట్ బుల్ మార్కెట్లో GMR బాగా పెరగడానికి, బాగా అవుట్ పర్ఫామ్ చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అంటే దీనికి రీజన్స్ చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో చెప్పుకోలేము. బట్ ఓవరాల్గా ఒకప్పటికి ఇప్పటికి చూసుకుంటే అంటే కంపెనీ మేనేజ్మెంట్ పరంగా డెట్ ఇష్యూస్లో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అంటే డెట్ని తగ్గించుకుంటున్నారు, కొన్ని బిజినెస్లు వేరే వాళ్ళకి అమ్మేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా చూసుకుంటున్నాము కంపెనీల్లో జరుగుతున్న పరిమాణాల్లో. బట్ ఏదైనప్పుడు కూడా DLFని ఎవరి డిప్లో కూడా బై అని చెప్తాను ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే టాటా గ్లోబల్ బెవరేజెస్ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ కొద్ది రోజులుగా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్టాక్లో ఒక పాజిటివ్ మూవ్ అనేది కొనసాగడం మనం చూస్తున్నాము. టెక్నికల్లీ కొంత వీక్గా ఉన్నప్పటికీ కూడా లాస్ట్ కొద్ది రోజులుగా కూడా చూసినట్టయితే ఒక పాజిటివిటీ అనేది ఇందులో కొనసాగుతూ వస్తుంది. అండ్ ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ కొంత అప్ ట్రెండ్లోనే మూవ్ అవడం చూస్తున్నాము. సో టెక్నికల్ చార్ట్స్ పరంగా ఈ స్టాక్ ఎలా మూవ్ అవుతుందంటారు శేషి గారు? అండ్ ఫర్దర్గా కూడా ఈ పాజిటివిటీ అనేది కొనసాగొచ్చా? టాటా గ్లోబల్ బెవరేజెస్ కొంచెం ఈరోజు వీక్గానే ఉంది, ఫ్లాట్గా ఉందండి. బట్ ఓవరాల్గా ట్రెండ్ పరంగా చూసుకుంటే కొంచెం ఇది రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలే ఉన్నాయి. బిట్వీన్ 186 నుంచి 206 దాకా, 204, 205 ఆ లెవెల్ దాకా ఉండొచ్చండి. వన్స్ 204 దాటితే అప్పుడు ర్యాలీ అనేది కంటిన్యూ కావచ్చు. ఒక ట్రేడింగ్ రేంజ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే శశి గారు, ఇక జెట్ ఎయిర్వేస్ కనుక చూసుకున్నట్టయితే ఆన్ న్యూస్ ఫ్లోస్ ఇది ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే నిన్నటి అప్ ట్రెండ్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా చాలా స్ట్రాంగ్గా ఇది మూవ్ అవుతోంది. ఆల్మోస్ట్ ఒక 9%, 8 to 9% వరకు ర్యాలీ అనేది కనిపిస్తోంది. సో మీ ఒపీనియన్ అంటారు స్టాక్ పైన? జెట్ ఎయిర్వేస్ విషయానికి వస్తే ఇది
అంటే మనకి ఒక టైం కాదు, ప్రస్తుతం చాలా క్రైసిస్లో ఉన్న బిజినెస్ పరంగా చాలా క్రైసిస్లో ఉన్నదండి జెట్ ఎయిర్వేస్. అయితే దీనికి ప్రధానంగా పెరగడానికి ఎవరైతే ప్రమోటర్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా దీంట్లోంచి బయటికి రావడం అనేది స్టాక్ మార్కెట్స్ పరంగా పాజిటివ్గా తీసుకున్నాయి. దాని కారణంగా ఈ స్టాక్లో అప్ మూవ్ చూసాము. బట్ అంటే ఆల్మోస్ట్ ఈ కంపెనీ కానీ చూసుకుంటే ఒక టైంలో మనకి ప్రైస్ పరంగా భారీగా పడింది. తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం ఈ స్టాక్లో రికవరీ వచ్చింది. బట్ ఇటువంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది నేను రికమెండ్ చేయనండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మేనేజ్మెంట్ మొత్తం మేనేజ్మెంట్లో అంత మార్పులు అనేది వస్తాయి. వచ్చినా కూడా బిజినెస్ పరంగా అది మళ్ళీ రికవరీ కావాలంటే చాలా టైం పడుతుందండి. అట్లీస్ట్ ఒక 3 to 4 years బిజినెస్ పడుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాము దాదాపు అన్ని ఫ్లైట్స్ అన్నీ కూడా ఆపేసేసారు, సర్వీసెస్ అన్నీ కూడా ఆపేసేసారు. కాబట్టి ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు అంత ఈజీ కాదండి బయటపడము. ఈవెన్ మేనేజ్మెంట్ ఎంత టాప్ మేనేజ్మెంట్ మనకి తీసుకొచ్చి ఇందులో మనకి CEO అని చేసినా కూడా టాప్ గ్రూప్ నుంచి CEOస్ని ఇందులో పెట్టినా కూడా మనకు పెద్దగా ఉపయోగం అయితే ఉండకపోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. కొంచెం ర్యాలీ అయితే ఉండొచ్చు, కొంచెం ఇప్పుడున్న ర్యాలీ కొన్ని రోజులు ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్కి ఇటువంటి స్టాక్ని నేనైతే రికమెండ్ చేయను. ఓకే శశి గారు, ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే అనిల్ అంబానీ గ్రూప్కి చెందిన స్టాక్స్ అన్నీ కూడా అప్ ట్రెండ్లో మోవడం చూస్తున్నాము. రిలయన్స్ క్యాపిటల్ కావచ్చు, రిలయన్స్ పవర్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్లో కొంత ర్యాలీ అనేది కనిపిస్తోంది. సో ఇది సస్టైన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారు? ఇది కూడా నేను అనుకోవడం పెద్ద ఏమీ రిలయన్స్ క్యాపిటల్ కానీ రిలయన్స్ ఇన్ఫ్రా కానీ ఇవన్నీ కూడా నేనేమి సస్టైన్ అవుతుంది అయితే అనుకోనండి. ఇవన్నీ కూడా జస్ట్ ఇప్పుడు మనకి మార్కెట్ సపోర్ట్ చేస్తున్నాయి, తర్వాత బాగా పడున్నాయి, అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. బాగా పడ్డాయి కాబట్టి పెరుగుతున్నాయండి. ఉన్న వాటిలో కొంచెం రిలయన్స్ క్యాపిటల్ పర్లేదు, రిలయన్స్ ఇన్ఫ్రా మనకి చూసాము రెండు కూడా ఒకే రేట్ నుంచి పడ్డాయి. బట్ రిలయన్స్ క్యాపిటల్ రికవర్ అయింది. బట్ రిలయన్స్ ఇన్ఫ్రా ఇంకా మనకి 140 లెవెల్స్లోనే మనకి 133 లెవెల్స్లోనే ఉంది. ఇదేమో 190కి వచ్చింది. కాబట్టి రీసెంట్గా ఎవరైనా కొనుంటే ఫ్యూ డేస్ హోల్డ్ చేయండి, కొన్ని రోజుల వరకు హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేసి ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే శశి గారు, ఇక BHEL కనుక చూసుకున్నట్టయితే నిన్నటి అప్మూని కొనసాగిస్తూ ఈరోజు కూడా చాలా స్ట్రాంగ్గా మోవడం చూస్తున్నాము. ఒక 4% వరకు ర్యాలీ అనేది కనిపిస్తోంది ఈ స్టాక్లో. కొంతవరకు ఇప్పుడు ఏదైతే ర్యాలీ చూస్తున్నామో ఇది ఇంకా ఫర్దర్గా కొనసాగే అవకాశం ఉందంటారా? ఇది షార్ట్ టర్మ్తో కానీ లాంగ్ టర్మ్తో కానీ రెసిస్టెన్స్ ఎక్కడ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? అంటే BHEL కూడా ఒక ఇన్వెస్ట్మెంట్కి అయితే చేయము, మనము ఇన్వెస్ట్మెంట్కి అయితే వద్దని చెప్తానండి. బట్ షార్ట్ టర్మ్కి ఇవి ఏవైతే వీక్ స్టాక్స్ అయితే ఉన్నాయో, వీక్ వికెట్ మీద ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఒక పెరుగుతాయండి. ఇదొక టైం. ఈ టైంలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్స్లో నుంచి ఒక 1000 పాయింట్లు పెరిగాయి రీసెంట్ లోస్ నుంచి. కాబట్టి నెక్స్ట్ లెగ్లో అంటే ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా ఇటువంటి స్టాక్స్ బీట్ డౌన్ స్టాక్స్ అంటాము, ఇవన్నీ కూడా పెరుగుతాయి. బట్ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కాదండి. మా అయితే నేను అనుకోవడం 82 to 84 మ్యాక్సిమం దీనికి షార్ట్ టర్మ్ టార్గెట్గా చెప్పొచ్చు. మెయిల్స్ కూడా చూద్దాం. ఆల్టర్నేటివ్లీ వెంకటేశ్వరరావు మెయిల్ చేశారు. వొడాఫోన్ ఐడియా 500 స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు సిన్స్ పాస్ట్ ఫ్యూ మంత్స్గా. సో ఇది హోల్డ్ చేయమంటారా ఫర్దర్గా? వొడాఫోన్ ఎంతలో కొన్నారో మీరు చెప్పలేదండి. బట్ ఎంతలో కొన్నారు మెన్షన్ చేయలేదు. ఓకే అండి, మీరు ఎంతలో కొన్నారో మీరు చెప్పలేదండి. బట్ ఏదేమైనప్పుడు కూడా వొడాఫోన్ లాంటి స్టాక్స్లో నేను స్టే ఇన్వెస్టెడ్గా ఉండమని చెప్పను. బట్ రీసెంట్గా మీరు కొనుంటే మీరు బెటర్ ఏంటంటే మీరు దాని నుంచి బయటపడడానికి ర్యాలీస్లో మీ రేటు దాటిన క్లోజర్గా మీ రేటు ఉన్నా కూడా మీరు బయటపడండి. వినయ్ భార్గవ్ మెయిల్ చేశారు. REC అండ్ సన్వారియా కన్స్యూమర్ ఈ 2 స్టాక్స్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ట్రెండ్ ఎలా ఉంది ఈ స్టాక్స్, టెక్నికల్ ట్రెండ్ అని అడుగుతుంది. REC, సన్వారియా కన్స్యూమర్. REC డెఫినెట్గా స్ట్రాంగే ఉందండి. రీసెంట్గా మనం చూసుకుంటే ఒకవైపు మార్కెట్ మనకి 52 వీక్ లోకి టచ్ అవుతుంటే REC 52 వీక్ మెజారిటీ స్టాక్స్ జస్ట్ ఒక 1 month బ్యాక్ 52 వీక్ లోకి టచ్ అవుతుంటే REC ఆ టైంలో బాగా అవుట్ పర్ఫామ్ చేసింది. RECని షార్ట్ టర్మ్ వ్యూతో మీరు కొనుక్కోవచ్చు. 180 దాకా వెళ్ళచ్చు, 180 నుంచి 190 దాకా వెళ్ళచ్చు. సన్వారియా అయితే వద్దని చెప్తానండి. శశి గారు, ఇక GIC హౌసింగ్ విషయానికి వచ్చినట్టయితే కొంత ఈ స్టాక్ అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. ఒక 2 to 2.5% వరకు అప్మూలో ఈ స్టాక్ ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తోంది.
సో ఈ స్టాక్లో కనుక చూసుకుంటే కొంత డిప్స్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? డెఫినెట్గా జిఐసి విషయానికి వస్తే నేను కొనుక్కోమని చెప్తానండి. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అట్లీస్ట్ ఒక 1 year హోల్డ్ చేయగలిగితే మినిమం 30 to 40% రిటర్న్స్ ఇందులో రావడానికి అవకాశం ఉన్న స్టాక్ అండి. ఉన్న హౌసింగ్ ఫైనాన్స్లో వాల్యుయేషన్స్ పరంగా చాలా తక్కువ వాల్యుయేషన్స్ ఉన్న స్టాకు కొనుక్కోమని చెప్తాను. సుబ్బయ్య మెయిల్ చేశారు. స్టెర్లింగ్ టూల్స్ 350లో తీసుకున్నారు. ఈ లెవెల్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటారా? 350లో తీసుకున్నారు. స్టెర్లింగ్ టూల్స్ వద్దండి, కొంచెం ఆగండి. ఈ స్టాకు అంతా ఇప్పుడు ఇమీడియట్గా బాగా పెరిగే అవకాశాలు ఈ స్టాక్లో లేవు. ఇది కొంచెం వీకే ఉండొచ్చు అండి. 260 లెవెల్స్ అది కూడా బ్రేక్ అయిందంటే న్యూ లోస్ని ఫామ్ చేసుకుంటూ 240 to 220 దాకా కూడా రావచ్చు. ప్రస్తుతానికి ఈ స్టాక్ని మీరు ఉన్న పొజిషన్స్ని హోల్డ్ చేయండి, యావరేజ్ చేయకండి. ఇంకా ఫండమెంటల్స్ పరంగా చూసుకుంటే ఈ స్టాక్ పర్లేదండి, ఓకే. కొంచెం ప్రాఫిట్స్ తగ్గాయి, బట్ ఓకే. ఇప్పుడు ఇమీడియట్గా అయితే స్టాక్లో పెద్ద జంప్ వస్తుంది అయితే అనుకోను. మాధురి మెయిల్ చేశారు. 2 to 3 years వ్యూ కోసం ఇండియన్ హ్యూమ్ పైప్స్ అండ్ మ్యారికో ఈ రేట్లో తీసుకోవచ్చా? తీసుకోవచ్చు అండి. ఇండియన్ హ్యూమ్ మ్యారికోని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇండియన్ హ్యూమ్ పైప్ని కూడా మీరు కొనుక్కోమని చెప్తాను, ఒక 2 to 3 years ఉద్దేశం ఉంటే. కానీ మరో మెయిల్ చూద్దాము. ఈ లెవెల్లో లాంగ్ టర్మ్ వ్యూతో ఏదైనా ఒక స్టాక్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు శశి. లాంగ్ టర్మ్ వ్యూతో మనం చెప్తూనే ఉన్నామండి, చాలా స్టాక్స్ చెప్తూనే ఉన్నాము. ఇప్పుడే చెప్పిన జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ని కొనుక్కోమని చెప్తాను. తర్వాత మనకి రీసెంట్గా మనం చూసుకుంటే పిఎన్సి ఇన్ఫ్రాటెక్ అని ఉంటుందండి. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ కాదు, పిఎన్సి ఇన్ఫ్రా అని ఉంది. దాన్ని కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్కి 150 రూపీస్లో ఉంటుంది. పిఎన్సి అని ఉంటుంది, అది కాదు, పిఎన్సి ఇన్ఫ్రా అని ఉంటుంది 154లో. ఫండమెంటల్గా మంచి కంపెనీ అనే దాన్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు. తర్వాత సిమెంట్లో హెడెల్బర్గ్ సిమెంట్ కొనుక్కోవచ్చు. ఇట్లా చాలా ఉన్నాయండి మనకి. ఈవెన్ మీరు ఫ్రంట్ లైన్ ఆటోమొబైల్ స్టాక్స్లో M&M అని 660 అట్లా ఉంది. దీన్ని కూడా ఒక 1 year కోసము కొనుక్కోమని చెప్తాను. ఓకే శశి గారు, ముఖ్యంగా చూసుకుంటే చంబల్ ఫర్టిలైజర్స్లో ఈరోజు ఒక మంచి ర్యాలీ చూస్తున్నాము. 3% పైగానే స్టాక్ అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతోంది. ఈ లెవెల్ నుంచి కనుక చూసుకుంటే ఇది నెక్స్ట్ ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? చంబల్ ఫర్టిలైజర్స్ ఈ స్టాక్ కూడా మనకి రీసెంట్గా మార్కెట్ కరెక్షన్లో పెద్దగా పడలేదండి. మిగతా స్టాక్స్ లాగా బాగా పడలేదు, ఇమీడియట్గా బౌన్స్ అయింది. నెక్స్ట్ సీజన్ వీటికి ఫెర్టిలైజర్స్ కంపెనీస్ అన్నిటికి కూడా నెక్స్ట్ సీజన్ కాబట్టి నెక్స్ట్ మాన్సూన్ కాబట్టి నెక్స్ట్ 2-3 నెలలు కూడా బాగా యాక్టివ్గానే ఉండొచ్చు. నేను కూడా మాన్సూన్ బాగుంటే ఇది 220+ టార్గెట్గా చెప్పొచ్చు. విశ్వనాథం మెయిల్ చేశారు. BAPL అండ్ మిందా కార్ప్ ఈ ప్రైస్లో బయింగ్కి వెళ్ళొచ్చా? BAPL, మిందా కార్ప్. BEPL వెళ్ళవచ్చు అండి. లాంగ్ టర్మ్కి BEPL ఈ లెవెల్లో కొనుక్కోవచ్చు. వైఎస్ రావు మెయిల్ చేశారు. కెమికల్ సెక్టర్లో ఏవైనా మల్టీ బ్యాగర్ అయ్యే స్టాక్స్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు శశి. కానీ మనం పదే చాలా సందర్భాల్లో చెప్పామండి. మీకు నెక్స్ట్ సెషన్లో మీకు ఒక 2 స్టాక్స్ని కెమికల్స్ సెక్టర్లో మీకు ఒకసారి స్టడీ చేసి చెప్తామండి. వినయ్ మెయిల్ చేశారు. దిలీప్ బిల్డ్కాన్ 680లో హోల్డ్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ 4 months వ్యూతో ఇది ఇంకా కంటిన్యూ చేయొచ్చు అంటారా? 4 months వ్యూతో దిలీప్ బిల్డ్కాన్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. 4 months వ్యూస్తో హోల్డ్ చేయండి. రీసెంట్గా లో నుంచి బాగా రికవరీ అయింది. కొంచెం ఈ స్టాక్లో రికవరీ అనేది ఉండడానికి అవకాశం ఉందండి. ఇంకో శశి గారికి ఫైనల్లీ మార్కెట్స్లో కనుక వెళ్ళినట్టయితే బ్యాంక్స్ మీరు అన్నట్టుగా ఈరోజు
అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తున్నాము. ముఖ్యంగా బోత్ ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, పిఎస్యూ బ్యాంక్స్ లాస్ట్ 2 డేస్లో కనుక చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది ఎక్కువగా చూసాం మనం. ఈరోజు కనుక చూసుకున్నట్టయితే కొంత అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి బ్యాంక్స్. నిఫ్టీతో కంపేర్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీయే కొంత అవుట్ పర్ఫామ్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే కొంత హైస్ నుండి కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ బ్యాంక్స్లో కొంత పాజిటివిటీ అనేది ఇంకా కనిపిస్తోంది. సో ఈ ర్యాలీ అనేది బ్యాంక్స్లో కొనసాగే అవకాశం ఉందంటారా? ఓవరాల్గా సెకండ్ హాఫ్లో మార్కెట్స్ ధోరణి అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? బ్యాంక్స్ సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పడకపోవచ్చు, డిప్స్లో కొనుక్కోమని చెప్తాను. సెకండ్ హాఫ్లో కూడా చాలా వరకు ఫ్లాట్గా మనకి మార్కెట్స్ ఉండొచ్చు అండి. థ్యాంక్ యూ శశి గారు. వ్యూయర్స్, ప్రస్తుతం మార్కెట్ స్ట్రెంగ్త్ చూస్తే నిఫ్టీ 10 పాయింట్స్ పాజిటివ్గా 11,364 వద్ద చేయడంతో సెన్సెక్స్ అరౌండ్ 27 పాయింట్స్ పాజిటివ్గా 37,836 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 118 పాయింట్స్ పాజిటివ్గా 29,399 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 12 స్టే విత్ us.